వెరీ గుడ్ మార్నింగ్ టు యు ఆల్. వాక్యంలోకి వెళ్ళక ముందుగా ఈరోజు కొంతమంది దైవజనులు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలని ఆశపడుతున్నా. క్వశ్చన్ ఏంటంటే, వై డిడ్ గాడ్ హార్డెన్ ఫరోస్ హార్ట్? ఫరో యొక్క హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినం చేసెను? ఫరో హృదయం కఠినమైన తరువాత మళ్ళీ దేవుడు ఫరోను ఎందుకు శిక్షించను అన్నది చాలా మంది దైవ సేవకుల ప్రశ్న. దీనికి మనం ఈరోజు జవాబు చూద్దాం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ద ఫస్ట్ మెన్షన్ ఆఫ్ హార్డనింగ్ ఈజ్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 4 verse 21. ఇది మొట్టమొదట ఈ పదం ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండం 4:21 ఉంటుంది. హియర్ గాడ్ టెల్స్ మోసెస్ దట్ హీ విల్ హార్డెన్ ఫరోస్ హార్ట్. ఫరో హృదయాన్ని నేను కఠినం చేస్తున్నానని మోషేకు దేవుడు చెప్పటం మొట్టమొదటిసారి ఇక్కడ చూస్తాం. వి సీ ద సేమ్ వర్డ్ 9 times ఇన్ ఎక్సోడస్. ఇదే పదాన్ని నిర్గమకాండంలో 9 సార్లు మనం చూస్తామంటే 9 సార్లు దేవుడు ఫరో హృదయాన్ని ఏం చేశాను? కఠినపరచెను. ద ఫస్ట్ one is references. The first one is Exodus chapter 4 verse 21. నిర్గమకాండము 4:21. రెండవసారి 7వ అధ్యాయము 3వ వచనం. మూడవసారి 9వ అధ్యాయము 12వ వచనం. నెక్స్ట్ 10వ అధ్యాయము 1వ వచనం. నెక్స్ట్ 10:20, తర్వాత 10:27, తర్వాత 11:10, తర్వాత 14:4, తర్వాత 14:8. లైక్ వైజ్ ఈ విధంగా 9 times 9 సార్లు దేవుడు ఫరో హృదయాన్ని కఠినము చేశాను. కాబట్టి తప్పు దేవుంది కదా అని కొంతమంది అనుమానపడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. నిజమే, మీరు చెప్పినవి అన్నీ కూడా కరెక్టే. కానీ ఇన్ హెబ్రీ భాషలో, నేను హెబ్రీ భాషను చదువుతున్నా, మీకు అర్థం కాకపోతే నేను చెబుతాను, కంగారు పడు. హెబ్రీ భాషలో ఏమని హెబ్రీ బైబిల్లో రాసిందో జాగ్రత్తగా చదువుదాం. నిర్గమకాండము 4:21 హెబ్రీ భాషలో నేను చదువుతున్నా, మీరు అలాగే చూస్తూ ఉండొద్దు. మీకు ఆల్రెడీ తెలుగు బైబిల్లో అది రాసింది కాబట్టి మీరు తర్జుమా మీరే చదువు చేసుకోవచ్చు. హెబ్రీ భాషలో నిర్గమకాండం 4:21 ఏమని ఉందంటే, వయోమార్ వయోమార్ అర్థమవుతుందా? యాక్వెల్ మోసే. బలెక్టెకా అలాసూబ్ మిశ్రమా రక్ కాల్ హమోపతి అసెర్ షమ్తి బయక్దెకా వహ్ అష్తాం లిప్నే పరో వా అని అహజెక్ యట్ లిబో వాలో యషల్లా యట్ హామ్ అని హెబ్రీ భాషలో రాసి ఉంటుంది. హెబ్రీ బైబిల్ కానీ మీరు చదివితే తీసినా కానీ పిచ్చి పిచ్చి అక్షరాలు లేకున్నాయి పాస్టర్ గారు అంటే ఇక దానికి నేనేం చేయలేను. కాకపోతే మీకు తెలుగు బైబిల్లో తర్జుమా లేదు, ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమా చేసి ఉంటారు కాబట్టి ఇక నేను మళ్ళీ మీకు తెలుగులో దాన్ని చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇందాక నేను మీకు చెప్పాను చూసారా, పరో వా అని అహెజెక్, పరో వా అని అహెజెక్ అని హెబ్రీ భాషలో ఉంటుంది. అహెజెక్ అంటే అర్థము ఏంటి అంటే టు స్ట్రెంగ్థెన్, నాట్ హార్డనింగ్. జాగ్రత్తగా గమనించండి. టు స్ట్రెంగ్థెన్ ఆర్ మేక్ ఆబ్స్టినేట్. ఆబ్స్టినేట్ అంటే OBSTI
ఓకే, NATE అబ్స్టినేట్ అంటే బలపరుచుతారు, లేదా ఏంటంటే వాళ్ళని ఏదైనా టు స్ట్రెంగ్తన్ లేదా బలపరచడం. ఓకే, వాళ్ళు ఇంకా అలాగే ఉండటం మార్పు లేకుండా అన్నారు. సో ద క్వశ్చన్ ఈస్, అంటే ప్రశ్న ఏంటంటే, వై డిడ్ గాడ్ హార్డెన్ ఫరోస్ హార్ట్? ఎందుకు కదండి ఇలా రాసి ఉంది కాబట్టి హెబ్రీ బైబిల్లోనైనా ఎందుకు దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినమో చేశాను? బికాస్ ఎందుకు అంటే దిస్ వర్డ్ ఈజ్, ఎందుకంటే 9 సార్లు రాసి ఉంది కాబట్టి దేవుడే చేశాను కదా అని, దేవుడు తప్పు చేశాను కదా అని నా కాదు. ఇట్స్ ఆల్ ఆ మిస్అండర్స్టాండింగ్. అది మనము సరిగ్గా అర్థము చేసుకోలేక పోవటము. ఓకే, లెట్స్ సీ ది ఆన్సర్. జవాబు మనం ఇప్పుడు చూద్దాం. మీ ప్రశ్న నేను చదివేశాను, ఇప్పుడు నా జవాబు మీరు వినాలి. దానికి జవాబు ఏంటో చూద్దాం. ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ వర్సెస్. ఓకే, 9 సార్లు జాగ్రత్తగా వినాలి. ఇక్కడే మనం జవాబులోకి వచ్చాం. 9 సార్లు దేవుడు ఫరో హృదయాన్ని కఠినము చేశాను కాబట్టి తప్పు దేవుంది కదా పాస్టర్ గారు అని నన్ను అడిగారు. జాగ్రత్తగా చదువుదాం. 10 సార్లు ఫరో తన హృదయాన్ని తానే కఠినం చేసుకొని అని కూడా ఉంది. ఓకే, చూద్దామా? చూడండి. ఫరో హార్డెండ్ హిజ్ ఓన్ హార్ట్. ఫరో తన హృదయాన్ని తానే 10 సార్లు కఠినము చేసుకొని. ఒక చూడండి, ద ఫస్ట్ వన్ ఈజ్ ఎక్సోడస్ చాప్టర్ 7 వర్స్ 13. ఓకే, నిర్గమకాండము 7వ అధ్యాయం 13వ వచనము, రెండోసారి 7వ అధ్యాయం 14వ వచనము, మూడోసారి 7వ అధ్యాయము 22వ వచనము, 4వసారి 8వ అధ్యాయము 15వ వచనము, ఓకే, 5వసారి 8:19, 6వసారి 8:32, 7వసారి 9:7, 8వసారి 9:34, 9వసారి 9:35, ఇక 10వసారి 13:15. చేశారా? అంటే ఎన్నిసార్లు అట్టండి? ఎన్నిసార్లు? ఓకే ఓకే హెబ్రీ బైబిల్లో జాగ్రత్తగా చూడండి. హెబ్రీ బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో నిర్గమకాండము 8వ అధ్యాయము 15వ వచనము 11వ వచనంలో ఉంటుంది. కాబట్టి మీరు హెబ్రీ భాష వచ్చిన పాస్టర్స్ సేవకులు అయితే ఇది ఇక్కడ లేదు కదా పాస్టర్ గారు, మీరు 15వ వచనం అన్నారు అని మళ్ళీ నన్ను తిరిగి ప్రశ్న వేయొద్దు. హెబ్రీ బైబిల్లో, ఎందుకంటే హెబ్రీ బైబిల్లోనండి, హెబ్రీ బైబిల్లో 1వ సామ్యాలు 2వ సామ్యాలు అని ఉండవు. మీరు ఎతకొద్దు. ఇంగ్లీష్ బైబిల్ నాడు పెట్టుకొని పులోమని ఎతుకుతే నో దొరికి అవి కలిసి ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి కంగారు పడద్దు. హెబ్రీ బైబిల్లో నిర్గమకాండము 8వ అధ్యాయం 15వ వచనము, అక్కడ నిర్గమకాండం 11వ వచనంలోనే ఉంటుంది. కాబట్టి ఎదుగుతుంటే దొరకటం లేదు, మీరు చెప్పు తప్పని మళ్ళీ తిరిగి నన్ను ప్రశ్న ఇది. కాబట్టి మీకు హెబ్రీ భాష వచ్చిన సేవకులైతే దేవునికి స్తోత్రం, మీరు జాగ్రత్తగా దాన్ని మళ్ళీ చదవండి. ఓకే ఓకే 11వ వచనం, 8వ అధ్యాయం 15వ వచనాన్ని హెబ్రీ బైబిల్లో ఏమి రాసిందో నేను చదువుతున్నా, జాగ్రత్తగా మీరు వినండి. ఓకే ఓకే వైఆర్ పరో కి హయథా, జాగ్రత్తగా వినండి. హాట్ వఖా, ఓకే, వయక్ బెద్ ఎట్ లిబు వెలు షామా అలెహెం కషేర్ డిబేర్ యాహ్వే. ఓకే, ఇది హీబ్రూ బైబిల్లో రాసిన. దీని అర్థం మీకు ఆల్రెడీ అక్కడ తెలుగు బైబిల్లోనైతే తెలుగు, ఇంగ్లీష్ చదివే వాళ్ళు అయితే ఇంగ్లీష్లోనే రాసి ఉంటుంది. ఓకే, ఎన్నిసార్లు ఫరో తన హృదయాన్ని తానే కఠినపరుచుకొనేను? అక్కడ 9. కానీ మీరు మళ్ళీ నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ముందే దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేసుకున్నాను ముందు అధ్యాయంలో ఉంది కదా, తర్వాత కదా అని.
గాడ్, జాగ్రత్తగా వినండి, గాడ్ బిఫోర్ హార్డనింగ్ ఫరోస్ హార్ట్, ఫరోస్ న్యాచురల్ క్యారెక్టర్ వాజ్ లైక్ దట్. సమస్య ఏంటంటే, జాగ్రత్తగా వినాలి, ఇదే ముఖ్యమైన జవాబు నేను చెబుతున్నా. దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేసుకొనేను అని 4వ అధ్యాయంలో రాసింది. మీరు ఫరో తన హృదయాన్ని తాను కఠినం చేసుకునేను అని 7వ అధ్యాయంలో ఉంది. ముందు 4వ అధ్యాయం వస్తుంది కానీ 7వ అధ్యాయం రాదు కదా అంటున్నారు. అంతేనండి. సమస్య ఏంటంటే, ముందు చదవవలసిన దాన్ని మనం వెనకాల చదివాము, వెనకాల చదవవలసిన దానిని ముందు చదివాము. అర్థమవుతుందండి? ఓకే, మీకు సింపుల్ ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ సే అంటే ఏంటి అర్థం అని ఎక్కడుంది, చెప్పాడు అనేది సౌండ్ వచ్చిందిగా, చూసారా? తెలుగులో ఎలాగొచ్చింది ట్రాన్స్లేషన్? ముందుది వెనకాల, వెనకాలది ముందు. అర్థమవుతుందండి? ఓకే, వాట్స్ యువర్ నేమ్? పేరు అని చూడండి వచ్చిందిగా. నీ పేరు ఏంటి అని, ఏమిటి పేరు నీది, అంతేనా? అలాగే వచ్చిందా అంటే ఏంటి లిటరల్ ట్రాన్స్లేషన్ అయితే, అంతేనా? మనం చేసిన మిస్టేక్ కూడా అది. మీరు సరైన జవాబు దీన్ని కనుక్కోవాలంటే ముందు 7వ అధ్యాయంలోనికి వెళ్ళిపోవాలి. ఓహో, ఈయన న్యాచురల్ క్యారెక్టరే ఇంత నాయన, ఎవరిది? అది. అంతేగాని దేవుడు కఠినము చేసిన తర్వాత ఆయన హృదయం కఠినం కాలే. ఆల్రెడీ ఆయన ఏంటంటే ఆయన హృదయము కఠినమే. కాబట్టి ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. దయచేసి ఓకే, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీకు సరైన జవాబు రావాలి అంటే జాగ్రత్తగా ప్లీజ్ రీడ్ ఎక్సోడస్ చాప్టర్స్ ఫ్రమ్ 7 to 9 ఫస్ట్. అర్థమవుతుందా? మీరు మొట్టమొదట నిర్గమకాండము 7వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం దాకా మొట్టమొదట చదవండి. ఈ తర్వాత వెనక్కి రండి. ఏది? 4వ అధ్యాయంలోనికి రండి. దట్స్ ఆల్, ఆన్సర్ ఈజ్ దేర్. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అది ముందు ఈయన కత్తి పట్టుకొని వెళ్ళటమే చూసావు కానీ అవతల నేను చంపడానికి ఆల్రెడీ కత్తి పట్టుకొని ఉన్నది నువ్వు చూడలే. కాబట్టి ఈయన పట్టుకోవటమే చూసి ఏమంటున్నావు, ఈయనది తప్పు కదా అంటున్నావు. ఈయన 10 గంటలకు పట్టుకున్నాడు నిజమే, కానీ 9 గంటలకే పట్టుకున్నాడు. ఎవరు? అవతల ఆయన. ఎవరిని చంపడానికి? ఈయన చంపడానికి. నువ్వు 10 గంటలకి పట్టుకున్న వాడిని చూసి పట్టుకున్నాను కత్తి అంటున్నావు. 9 గంటలకి పట్టుకున్న వాడిని చూడవా? కాబట్టి ఫరో హృదయం ఆల్రెడీ ఏంటంటే కఠినమైంది. కాబట్టి దేవుడు కఠినం చేసినని కాదండి. ఓకే, నేను ముగిస్తున్న ఈ 2 మాటలు చెప్పాక మీకు బాగా అర్థమవుతుంది. నెంబర్ 1, ఎందుకు ఈ పదము అలా రాసి ఉంది అంటే జాగ్రత్తగా గమనించండి. అసలు అధికారం ఇచ్చేది ఎవడండి? ఎవరికైనా, మంచివాడికైనా చెడ్డవాడికైనా, ఎవరికైనా ఒక జాగ్రత్త. నెంబర్ 1, every power or authority will be given by God, whether you are good or bad. మీకు సింపుల్గా చెప్పనా, ఇజ్రాయేల్ జనాంగాన్ని నెబుకద్నెజర్ ఆధీనంలోనికి అన్ని ఆధీనంలోకి తీసుకొని వచ్చాను. దానియేలు గ్రంథం చదవండి, అంతేనా? అది. కానీ ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలు, కానీ నెబుకద్నెజర్ అధికారం కింద ఉన్నారు. ఆయన మంచివాడు చెడ్డోడా? నెబుకద్నెజర్ మంచివాడు చెడ్డోడా? ఆల్రెడీ చెడ్డోడు ఆయన. కానీ అధికారం ఎవరికి ఇచ్చాడు? నెబుకద్నెజర్కే దేవుడు ఇచ్చాడు. ఫరో మంచోడా చెడ్డోడా అన్నది పక్కన పెడితే, చెడ్డోడైనా మంచోడైనా every authority or power will be given only by our God. మన యొక్క దేవుని దయ వలననే అవి వస్తాయి. చెడ్డోళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు పాస్టర్ గారు అని అడగొద్దు, అది వేరే ప్రశ్న, అది ఇక్కడ ప్రశ్న కాదు. దీనికి నేను ఎప్పుడు జవాబు చెప్పను. బైబిల్ గ్రంథాలు మీరు చదవండి, చాలాసార్లు అలాగే రాసి ఉంటుంది.
ఓకే, సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ టచ్ చేస్తున్నా. రెండవది ఏంటంటే టు డిస్ప్లే గాడ్స్ నేమ్ అండ్ గాడ్స్ పవర్. దేవుని యొక్క పేరును, దేవుని యొక్క మహాశక్తిని జాగ్రత్తగా గమనించండి. చాలామందికి గాడ్స్ పవర్కి ద పవర్ ఆఫ్ గాడ్కి తేడా తెలియదు. ఆ రెండు తీసుకెళ్ళిపోతుంటారు, అది వేరు ఇది వేరు. జాగ్రత్తగా గమనించండి. గాడ్స్ పవర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ గాడ్. జాగ్రత్త, ఇంగ్లీష్ మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, రెండు ఒకటి కాదు. ఓకే, గాడ్స్ పవర్ ఈజ్ నేచర్, గాడ్స్ నేచర్. ఫరోస్ నేచర్ ఈజ్ వెరీ బ్యాడ్. అర్థమవుతుందండి? అది మీకు ఆల్రెడీ రెఫరెన్సెస్ కూడా నేను మీకు చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఓకే, అది ఎందుకు అంటే వినండి. గాడ్స్ పవర్ ఇన్ అండ్ త్రూ ఫరోస్ త్రూఅవుట్ ది హోల్ ఎర్త్. మీరు నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనం కానీ మీరు ఒకసారి చదువుతారా? గట్టిగా టక్ 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 చదవండి, టైం లేదు. నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామమును ప్రచారం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. హూ ఇస్ దట్ నిన్ను? నిన్ను నియమించింది ఎవరు? ఎవరిని నియమించను? ఎవరిని నియమించను? ఓకే, రోమ 13:1-3 కూడా అక్కడ రెండు అర్థాలు. రోమ 13:1 ప్రతివాడును. ప్రతివాడు అంటే ఎవరు? యేసు ప్రభు. నిమినులు కూడా అందరూ కదండి. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీ పై అధికారి ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్, బట్ దెన్ యూ మస్ట్ ఒబే హిమ్. దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. అంతేనండి, ఒబే అవ్వాలి. తర్వాత చదవండి, 2వ వచనం. యాలి అనగా ఇప్పుడు ఫరోక్ కూడా ఎవరిచ్చారు అధికారం? 9:16 ప్రకారంగా, నిర్గమకాండం కూడా 9:16 ప్రకారంగా మోషేకి ఏర్పాటు చేసుకున్నా, ఫరోను కూడా ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? కాబట్టి ఇందాక మనం విన్నట్టుగానే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అన్నది ఆయన యొక్క ఇష్టం. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని యొక్క వాక్యములో జాగ్రత్తగా వినండి. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. ఓకే, our best conclusion is I'm going to read out for you, you just listen to me. Okay, మీ గురించి నేను ఇంగ్లీష్లో చదువుతున్నా. ఓకే, I will also interpret into Telugu. The word hardening here means కఠినము అనే పదము నిర్గమకాండము 4:21లో ఒక జాగ్రత్తగా ఇంగ్లీష్లో మీరంటే టు strengthen or to give courage to do what one really wants to do. ఇది దాని అర్థం. కఠినము అని కాదు, కానీ ఆయన ఏంటంటే స్ట్రెంగ్త్ అంటే రెండవది టు డూ వాట్ దట్ పర్సన్ వాంట్స్ టు డూ. ఆ ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా. అర్థమవుతుందని? అంతేగాని కఠినమైపోయి రాయి అయిపోయి ఇంకేదో అయినట్టుగా అక్కడ అర్థము కాదు. కాబట్టి ఓకే, టు సింప్లిఫై ఆర్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ నట్ షెల్. ప్రతిదీ ఒక్క మాటలో చెప్పాలి అంటే 7వ అధ్యాయం నుంచి నిర్గమకాండం 9వ అధ్యాయం దాకా మొదట చదవండి. ఆ తర్వాత 4వ అధ్యాయం నుండి చదవండి. అప్పుడు మీ జవాబు చేసింది. అంతేనండి, సింపుల్. అర్థమవుతుందా? అది సింపుల్. కాకపోతే అక్కడ ఏంటంటే అధ్యాయాలు తర్వాత ఉన్నాయి కాబట్టి ముందు అధ్యాయాలు చదివి మీరు ఇది అనుకుంటున్నారు. అది అలాగా కాదు. ఓకే, కాబట్టి దేవుడు కఠినపరిస్తే ఫరో యొక్క హృదయం కఠినమాయనా, లేకపోతే ఫరో మనస్తత్వమే, ఆయన నేచరే కఠినమా అంటే ఫరో నేచరే
కఠినము. ఓకే, ఐ హోప్ యూ గాట్ మీ. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి అనేక ప్రశ్నలు మీరు చక్కగా విని జవాబు తెచ్చుకొని మీ పరిచర్లు అద్భుతంగా మీరు వాడబడాలని దైవ సేవకునికి నా యొక్క ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.